కాస్త ప్రశాంతంగా ఉంది. ఓకే, పాకం అయితే రెడీ అవుతుంది. ఇది ఇంకా హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు లక్కీ హోమ్ వ్లాగ్స్. మీరు అందరూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి షాప్కి వచ్చామండి. అంటే శారీ మీదకి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి చూశానండి. నేను పెట్టుకోను కానీ మానస పెట్టుకుంటుంది. తన కోసం నార్మల్గా చూశాను అంతే, ఏం తీసుకోలేదు. ఇప్పటికి చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్. షాప్లో పాప చూడండి, వాళ్ళు కూడా కొనుక్కోడానికి వచ్చారు. తన పేరు ధన్విక అనమాట. ఓ డ్యాన్స్ చేస్తుంది మానస వీడియో చేస్తుంటే. ఇక్కడ ప్రైజెస్ మాత్రం చాలా తక్కువే ఉంటాయండి. ఆన్లైన్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్వాళ్ళీస్ ఎప్పటి నుంచో ఇక్కడ షాప్స్ పెట్టుకుని ఉన్నారనమాట. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళకి షాప్స్. మేము ఎప్పుడు వీళ్ళ దగ్గర కొంటాము. నేనైతే బ్యాంగిల్స్ అవి తీసుకున్నానండి, శారీకి మ్యాచ్ అయ్యే విధంగా సైడ్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చి సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవి అనమాట. ఇది థ్రెడ్తో చేసిందనమాట. మొత్తం ఒక్కొక్క పీస్ వచ్చి 120 రూపీస్ అండి. నేనైతే ఒకటే తీసుకున్నాను. ఇందులో బ్యాంగిల్స్ అవి అన్నీ సెలెక్ట్ చేసేసిన తర్వాత లాస్ట్కి వచ్చింది మానస. వాళ్ళ డాడీ ఇద్దరు బయటకు వెళ్ళారనమాట. ఐలైనర్ అది తీసుకుంది. ఇంకా తన సెలెక్షన్ ఏమీ లేదు పెద్దగా. నేను మాత్రమే బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నాను. శారీ వచ్చేసి ముందే కుట్టుకుని రెడీగా పెట్టుకున్నానులేండి. ఇంతకుముందు ఒక బ్లాగ్లో విజయదుర్గ అమ్మవారి గుడి చూపించాను కదా, దాని పక్కనే ఉంటుందండి ఈ షాప్ అయితే. ఇంటికైతే బయలుదేరిపోయాము. మార్నింగ్ అయితే ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను. ఇది వచ్చేసి పళ్ళు ఫ్రంట్కి పెట్టుకున్నాను అనమాట. మా మానస చూడండి, నేను నాకు తెలియదు. చూడండి ఎలా రెడీ చేస్తుందో అవన్నీ పెట్టి. అయిపోయిన తర్వాత అక్క తమ్ముడు ఆటలు చూడండి. ఈ బెలూన్స్ అన్నీ చాలా కష్టపడి ఊదరు, మళ్ళీ అంతే కష్టపడి మొత్తం అన్నీ వేస్తారు అన్నమాట. హాయ్ అండి, బర్త్డే అయితే అయిపోయింది. ఇదిగోండి నా అవతారం మళ్ళీ మారిపోయింది అనమాట. ఈ పళ్ళు అయితే ఇటు సైడ్కి వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇటు మార్చుకున్నాను నేను. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. ఏదో రెడీ అవ్వాలనుకుంటాం కానీ ఈ సమ్మర్లో అస్సలు బాబోయ్ చాలా చిరాకు వచ్చేస్తుందండి ఎండలకి. మరి దారుణంగా నాకైతే ఇంట్లో ఉన్నా కూడా నాకు అసలు చాలా చిరాకు వచ్చేసింది. కొంచెం టైంకే ఇంక ఫంక్షన్లకి వాటికి అలా రెడీ అయ్యాలంటే ఇంక మరి ఇంకేం లేదు. ఇప్పుడైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. రాత్రి అనేది తీసుకొచ్చారు ఆయన, చేయలేదు. ఇప్పుడు చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఇదిగోండి ఎంటీఆర్ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు తయారు చేస్తాను, ఎలా చేయాలో చూద్దాము. ఇంకొచ్చేసి వాళ్ళ బిర్యానీ గట్రా ఇంకేం పెట్టుకోలేదు. చికెన్ కర్రీ వండేసుకున్నాం ఈరోజు అయితే. నేను చికెన్ కర్రీ వండుకొని చారు పెట్టాను అంతే. బిర్యానీ అప్పుడప్పుడు తింటానే ఉంటున్నాం కాబట్టి ఇంకా నాకు ఈరోజు వద్దనిపించింది. అయినప్పుడు ఫంక్షన్ ఉంది, పిల్లలు 3 వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఈ పని చూసుకుంటాను. నేను గులాబ్ జామ్ చేసి ఉంచుతాను వాళ్ళు వచ్చేసరికి.
ఓకేనా, ఇప్పుడైతే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేయండి. కానీ ఎండలండి మరీ విపరీతంగా ఉన్నాయి. అసలు స్టవ్ దగ్గర ఉండాలంటేనే చాలా భయంగా ఉంది కదా. అయితే తప్పదు, ఇక చేయాలనుకున్నప్పుడు చేయాలి కదా. నేనైతే ఎలా చేస్తానో చూడండి. ఒక ప్లేట్లోకి అంతా వేసేసుకున్నానండి. దీంట్లో అయితే పాలు వేసుకుంటున్నాను. కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువగా కాదు. పాలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఎక్కువ వేయలేదండి, ఒక 4 స్పూన్ల వరకు వేసాను. చల్లటి పాలే, కాచి చల్లార్చిన పాలు అనమాట. పాలు వేసుకుని కలపడం వల్ల అసలు ఒకటి కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత నీళ్ళతో కలిపేసుకోవాలండి. చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను, పెద్ద సైజు గిన్నె. పంచదార 1 కేజీ పంచదార ఫుల్ వేసేసేయాలండి. 1 కేజీ పడుతుంది, అంటే 2 ప్యాకెట్లకి 1 కేజీ పడుతుంది. 1 ప్యాకెట్కి అయితే ఒక అర కేజీ పడుతుంది అనమాట కరెక్ట్గా. 4 గ్లాసులు పంచదారకి 4 గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా పోసుకోవాలి. అప్పుడు సిరప్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. పంచదార కరిగేంత వరకు ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి. పాకం అయితే రెడీ అవుతుంది. ఇది ఇంకా మరుగుతుంది అనమాట. కలుపుకుంటూ ఉండాలి. పంచదార అడుగు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ గులాబ్ జామ్ పిండి కలిపేసుకున్నాం కదా, ఈ పిండి మాత్రం ఇప్పుడు ఉండల్లా చేసుకోవాలి. కలిపేసి 10 నిమిషాలు అవుతుంది. కొంచెంగా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత పిండి కొంచెంగా తీసుకుని మెత్తగా అనుకుంటూ చేయాలి ఈ విధంగా. అప్పుడు ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి, నీట్గా పగలకుండా ఉంటాయి అన్నమాట. ఉండలు అన్నీ ఒకటే ఈక్వల్ సైజ్ చేసుకున్నామంటే మన లోపల కూడా బాగా కుక్ అవుతాయి. మరీ పెద్దవి చేసేసుకోకూడదు, చిన్నవే చేసుకోవాలి. చూడు కష్టపడి చేసేస్తున్నాడు అమ్మాయి. నేను కొన్ని చేశానండి, మా అబ్బాయి ఇంక స్టార్ట్ చేశాడు తనే చేస్తానని చెప్పేసి. ఫంక్షన్ కూడా వెళ్ళటం మానేశాడు అనమాట, బాల్స్ చేస్తానని చెప్పేసి. చూడు ఎంత అలసిపోయావో. నేను చేయనా? వద్దులే. ఏ నీకు ఇష్టమా? చెయ్యి, జాగ్రత్త, మెత్తగా చేస్తే చెయ్యే, లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి. ఇటు చూడు, తల అంతా పెట్టేస్తున్నాను కెమెరాలో. పాకం అయితే మరుగుతుంది. పాపం ఉండలు చేస్తున్నాడు. వద్దంటే ఎండో ఏదైనా చేయాలంటే చేయాలంతే. ఇక చూడండి పాపం ఎంత అలసిపోతాడు బిడ్డ. హెల్ప్ మాత్రం బాగా చేస్తాడండి. వాళ్ళ అక్క కూడా అంతే చేస్తుంది నాకు. ఇంకోటి ఇక్కడ చూడండి, పాకం అయితే అయిపోయింది. ఇదిగోండి పాకం అయితే పంచదార అంతా కరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఇలాగ ఉంటుంది కదా ఈ సిరప్. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మరిగించుకొని సరిపోద్ది. యాలక్కాయలు అయితే దంచుకుందాము. దేనికి ఒక 4 యాలకులు తీసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాకుండా. సిరప్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాతే బాల్స్ వేసుకోవాలండి, లేదంటే పగిలిపోతాయి. అప్పుడు అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. సిమ్లో మాత్రం అసలు పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిందన్న తర్వాత మీడియం హీట్లో పెట్టుకొని బాల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు. వీటి మీద గరిటతో మెల్లగా ఇలా అనుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఎగుతాయండి. లాస్ట్కి వచ్చేసరికి చూడండి అన్నీ ఈక్వల్గా సమానంగా కనిపిస్తాయి. గరిటతో మాత్రం అటు ఇటు కదుపుకుంటానే ఉండాలి. పాకం అయితే ఇంకొక గిన్నెలోకి వేసుకుంటున్నానండి. ఒక దాంట్లోనే వేసుకుంటే కిందవి బాగా పీల్చుకుంటాయి, పైన అలా ఉండిపోతాయి. అందుకని 2 గిన్నెల్లో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఈ కలర్ వచ్చిన తర్వాత పాకంలో వెంటనే వేసేసుకోవాలి. ఫస్ట్ ట్రిప్ వేసినవి అన్నీ ఆ గిన్నెలోకి వేసుకున్నాను, సెకండ్ ట్రిప్ ఇందులో వేసుకోవాలి. అలా అనమాట మొత్తం 3 సార్లుగా వేసుకున్నానండి.
ఇదిగోండి గులాబ్ జాములు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. పాకం కరెక్ట్గా సరిపోయింది చూసారా, వాటికి వీటికి ఇవన్నీ పీల్చేటప్పటికి కొంచెం పాకం తక్కువ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటైతే పీల్చేసింది, ఫస్ట్ వేసింది అనమాట. ఒక అరగంట వదిలేసామంటే మొత్తం అన్నీ పీల్చేసుకుంటాయి. ఇదిగోండి గిన్నెలో పీల్చినవి చూసారా, కొంచెం పాకం తక్కువైంది. గులాబ్ జామున్లు అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. కొంచెం పాకం తీసుకుంటూ గులాబ్ జామ్ ఒక్క నోట్లో పెట్టుకున్నామంటే అలా వెన్నెలా కరిగిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ వ్లాగ్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.